నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ద షో. కన్నడంలో కిల్లింగ్ వీరప్పన్ అంటూ హిట్ కొట్టేశారు. అదే రేంజ్ తెలుగులో కూడా హీట్ పుట్టించగలుగుతారా? వెళ్ళిపోతాను బాంబే అంటూనే వంగవీటి పేరుతో ఒక సినిమా అనౌన్స్ చేసి మళ్ళీ ఇక్కడ కాక రాజేశారు. రాంగోపాల్ వర్మ, సంచలనాల రాంగోపాల్ వర్మ, చలనాల రాంగోపాల్ వర్మ ఏం చేయాలనుకుంటున్నారు? ఆయన మనసులో ఏముంది? ఈరోజు మనతో లైవ్ షోలో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. వర్మ గారు నమస్కారం, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ. హిట్ కొట్టేశారు అంటే ఏదో హిట్ కొట్టినందుకు మీరు బాధపడినట్టు మీ మొహంలో నాకు ఎక్స్ప్రెషన్ ఉంది. నవ్వుతున్నారండి అంటే మీ మనసులో మాట చెప్పేసినందుగా? లేదు లేదు, కన్నడలో హిట్ కొట్టేశారు అంటే ఇప్పటివరకు తెలుగులో అయితే అంత స్థాయిలో సినిమా సక్సెస్ అవుతుంది అని అనుకోలేదు. ప్లస్ వివాదాల విషయంలో, కిల్లింగ్ వీరప్పన్ విషయంలో, సెన్సార్ విషయంలో మీరు తెలుగులో ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. అటువంటి సినిమా హిట్ కొట్టడం అనేది ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఆ ఉద్దేశంతో నేను అన్నాను. ఎనివే, మీ హిట్ కోసం హెచ్ఎంటీవీ తరఫున ఒక చిన్న, నాకు పూలు ఇష్టం ఉండదు, కాకపోతే మీరు ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ, తీసుకున్నందుకు ధన్యవాదాలు. వీరప్పన్ సక్సెస్ని రాంగోపాల్ వర్మ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మీరు ఎవరు నమ్మినా నమ్మకపోయినా అండి, నేను అసలు అంటే జయాపజయాలకి అతీతుడిని అని భగవద్గీతలో శ్రీకృష్ణ అలా చెప్పట్లేదు నేను. నాకు బికాజ్ ఐ బేసిక్లీ ఐఎమ్ ఆల్వేస్ ద సేమ్ యూనో. సో నాకు అరే హిట్ వచ్చేసింది అని నేను ఒక కంతులేసో లేకపోతే ఫ్లాప్ వచ్చిందని డిప్రెషన్లో పడిపోయాను కాదు. సో బట్ ఎస్, ఇఫ్ ఎనీ ఫిల్మ్ మేకర్ మీరు ఫైనల్గా సినిమా తీసింది ఎక్కువ మంది చూడాలి, చూసిన వాళ్ళకి నచ్చాలి అనేదే ఫైనల్ ఏమి ఉంటుంది. కాబట్టి ఇట్ రీచ్డ్ ఇట్స్ పర్పస్. యా, కానీ ఎక్కువ మంది చూడాలి అంటే సినిమాకి ఇన్కమ్తోనూ రాబడితోనూ పెట్టుబడితోనూ కూడా సంబంధం ఉంటుంది. రాంగోపాల్ వర్మ గారు ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి సినిమాల్లో ఆ పెట్టుబడి రాబడి విషయంలో కొంత బ్యాలెన్స్లో ఇబ్బంది పడుతున్నారు అనేది అందరూ చూస్తున్నటువంటి ఇది. మీరు తీసుకుంటున్నటువంటి టాపిక్స్, సబ్జెక్ట్స్ కూడా అదేవిధంగా కొంతవరకు విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా మీ ఫ్యాన్స్ అనుకున్న వాళ్ళు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మీ వెంట ఉంటున్నారనేది కూడా వాస్తవం. అయినా కానీ మీరు సినిమాలతో హిట్తో సంబంధం లేకుండా నేను తీస్తాను అని చెప్తూనే ఉన్నారు, అందరూ ఒప్పుకుందాం. కానీ వీరప్పన్ అనేటువంటి సబ్జెక్టు ఒక రకంగా దక్షిణాది రాష్ట్రాల్లో, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఎక్కువ ఇంపాక్ట్ ఉండేటువంటి సబ్జెక్టు అని ఎక్స్పెక్ట్ చేశారు. తెలుగులోనేమో మీరు ఆటంకాలు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉన్నారు. ఇంకా తెలుగులో రేపు రిలీజ్ కాబోతుంది. అంటే కన్నడలో హిట్ని ఖచ్చితంగా ఒక పాయింట్, తెలుగులో ఒక మైలేజ్ ఇచ్చేటువంటి పాయింట్గా మీరు నోట్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఈ సినిమాకి సంబంధించినంతవరకు కన్నడలో హిట్ అయిన తర్వాత, హిట్ అనేటువంటి రేటింగ్ పాయింట్స్ వచ్చిన తర్వాత, ట్విట్టర్లో మీరు చేసినటువంటి కామెంట్స్ మొదటిసారిగా అనిపించింది నాకైతే హీరోస్ గురించి, మెయిన్ రోల్స్ చేసినాడు హీరోస్ లేదా నటులు, ముఖ్యమైనటువంటి నటులు, భరద్వాజ్ గురించి కానీ, శివరాజ్ కుమార్ గురించి కానీ, వీళ్ళు లేకపోతే సినిమా లేదు అనేటువంటి అభిప్రాయం మీ మాటల్లో ధ్వనించింది. దీన్ని ఎలా చూడాలి మేము? ఎప్పుడైనా కూడా ఇప్పుడు సినిమాలో మనం సినిమా చూసినప్పుడు యాక్టర్స్ ఎవరైతే చేస్తారో క్యారెక్టర్స్ కరెక్ట్గా అది ఫిట్ అయినప్పుడే మీకు ఎంత మంచి స్క్రిప్ట్ అయినా, ఎంత మంచి పాయింట్ అయినా, మీరు ఎంత బాగా తీసినా ఒక డైరెక్టర్గా ఫైనల్గా యాక్టర్స్ చేసే యాక్టింగ్ తోటి మనకి ఏదైనా ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో ఐ థింక్ ఐ రియలీ గాట్ లక్డ్ అవుట్ టు ఫైండ్ సంబడి లైక్ సందీప్. ఆల్మోస్ట్ వీరప్పన్ లాగా ఉండి అంత టెరిఫిక్ యాక్టింగ్ పొటెన్షియల్ ఉన్నాడు. శివరాజ్ కుమార్ ఆన్ 2 ways. ఇప్పుడు కన్నడలో హీ లుక్స్ లైక్ ఏ పర్సన్ హూజ్ ఆబ్వియస్లీ రాజ్ కుమార్ గారి ఫ్యామిలీ కనెక్షన్ ఉండి తనకు ఆల్రెడీ ఒక ఇమేజ్ ఉండే ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు తెలుగు వర్షన్ చూసిన అందరూ కూడా వాళ్ళు కూడా శివరాజ్ని ఎక్కువ, ఎందుకంటే ఆ క్యారెక్టర్లో ఉన్న స్ట్రెంగ్త్ అది. నేను యాక్చువల్గా సినిమా తీసింది వీరప్పన్ కోసం కన్నా శివరాజ్ కుమార్ గారు ఏ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ తను వేసాడో తన మీద ఇంప్రెస్ తీసింది సినిమా ఇది. సో ఆటోమేటిక్గా మీరు యాక్టర్ తెలియనప్పుడు క్యారెక్టర్ పడుతుంది, యాక్టర్ తెలిసినప్పుడు తన ద్వారా చూస్తాం కాబట్టి అది వేరే విధంగా పనిచేస్తుంది. కానీ శివరాజ్ కుమార్ చేసినటువంటి పాత్రని మీరు అన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ సంబంధించినటువంటి స్టోరీని తీసుకున్నారు. టైటిల్ సిన్సియర్ కాదు, ఈజ్ అ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్, చాలా ఇల్లీగల్గా పనిచేసే పోలీస్ ఆఫీసర్. సిన్సియర్ అనే మాట కరెక్ట్ కాదు. రైట్, అంటే టైటిల్ చూస్తేనేమో వీరప్పన్ యాంగిల్లో ఉంది. మీరు ఆ స్టోరీని, ఈ స్టోరీని చూస్తే వీరప్పన్ రోల్ వేస్తున్నాడు శివరాజ్ కుమార్ అని ఫస్ట్ అనుకునేటువంటి అవకాశం ఉంది ఒకటి. రెండోది కన్నడలో ఆల్రెడీ ఒక స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి నటుడు కాబట్టి సినిమాని సక్సెస్ చేయడంలో కన్నడలో క్లిక్ అయింది అని అనుకోవచ్చు. మిగతా లాంగ్వేజెస్, మిగతా భాషలకి ఇది అప్లై అవుతుంది. అదే ఇప్పుడు ఆన్సర్. ఇప్పుడు వీరప్పన్ అని పేరు పెట్టినప్పుడు మీకు ఏదైనా ఒక యాక్టర్ అన్న తెలుస్తాడు, లేకపోతే ఒక క్యారెక్టరు అందరికీ తెలిసిన ఒక క్యారెక్టర్ తెలుస్తాడు. నా దృష్టిలో వీరప్పన్ ఈజ్ ఎ బిగ్గర్ స్టార్. వీరప్పన్ అనేది నేషనల్ లెవెల్లో తెలుస్తుంది. శివరాజ్ కుమార్ ఒక కర్ణాటకలో తెలుస్తుంది. యూనో. యా,
రైట్. తెలుగులో పరిస్థితి ఏంటి? ఇంకా సినిమా రిలీజ్ అవుతుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కర్ణాటకలో ఎలా రిలీజ్ అయిందో అలానే వస్తుందా? తెలుగులో ఏమన్నా సెన్సార్ బోర్డు దగ్గర కొన్ని ఇబ్బందులు వచ్చినాయి అని చెప్పి? అది కొంచెం ప్రొసీజరల్ మిస్టేక్ తోటి ఆగింది. ఇట్ ఇస్ నథింగ్ కంటెంట్ బద్ధంగా కాదు. అది జస్ట్ అంటే టూ మచ్ టెక్నికల్ డీటెయిల్, అది ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ కన్నడలో ఉన్న కంటెంట్కి తెలుగులో ఉన్న కంటెంట్కి ఏమాత్రం తేడా ఉండదు. రైట్. నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ గారు బాంబే వెళ్ళిపోతున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్లో దాదాపు ఒక 3 ఏళ్ళుగా హైదరాబాద్లో ఉండి సినిమాలు తీశారు, ఎక్కువ తెలుగు మీద కాన్సన్ట్రేట్ చేశారు అనేటువంటి అభిప్రాయం. సడన్గా ఈ షిఫ్ట్ ఎందుకు వచ్చింది? ఈ డెసిషన్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఒక పాయింట్ అండి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడున్నా నేను ప్లేస్ నుంచి కాదు, నా మైండ్ నుంచి పనిచేస్తాను. సో దట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. ఏదో అక్కడ కొంచెం బోర్ కొట్టి ఇక్కడ కొన్ని రోజులు ఆబ్వియస్లీ ఐఎమ్ ఫ్రమ్ హియర్, ఇక్కడ మళ్ళీ ఇప్పుడు బాంబే షిఫ్ట్ అవుతుంది. దాంట్లో పెద్ద ఒక కారణం అనేది ఏముండదు. ఎందుకంటే నేను ఎక్కడ ఉన్నా సరే ఫైనల్గా నేను పనిచేసేది నా మైండ్లోనే కదా. హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్? మీరు గంట ఫ్లైట్లో ఇక్కడ అక్కడ తిరగచ్చు, దాని మూలన ఏదో వెళ్ళిపోతున్నారంటే ఇంకా చచ్చిపోయి స్వర్గానికి ఎలాగ వెళ్ళను, నరకానికి వెళ్ళిపోతారు, ఇంకా మనకు లేరు, లేకపోతే ఇంక ఎప్పుడు పోతాడు రా అనే పరిస్థితి ఏం లేదు. కానీ ఫస్ట్ టైం మీరు షిఫ్ట్ అయినప్పుడు ఒక రీజన్ ఉంది. ఇక్కడ సేమ్ ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ గోవిందా అనే అది కాదు. అప్పుడే మీరు గుర్తుంటే గోవిందా అప్పుడు నేను చెప్పాను, వెళ్ళి రంగీలా తీశాను, నేను మళ్ళీ సినిమా తీయను అని చెప్పాను. ఇమ్మీడియట్గా వచ్చి అనగానగా ఒక రోజు తీశాను. తర్వాత ఇమ్మీడియట్గా రంగీలా తర్వాత నా నెక్స్ట్ పిక్చర్ అనగానగా ఒక రోజు. ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారేమో అని జనరల్గా కామన్ పబ్లిక్లో ఉండే డిస్కషన్. అది మీ దగ్గర వచ్చి కామన్ పబ్లిక్ ఎవరు పట్టించుకోరండి. కామన్ పబ్లిక్ డిస్కస్ చేస్తూ ఉంటారు ఫేస్బుక్లో, మీరు ట్విట్టర్లో పెట్టినట్టుగానే. అది ఏమీ కారణం లేదు, ఓన్లీ కేవలం ఐ జస్ట్ వాంట్ చేంజ్ ఆఫ్ ప్లేస్ అంతే. రైట్. ఏంటి బాంబేలో కొత్త ప్రాజెక్ట్స్ ఏంటి? సర్కార్ 3 అది ఒక జూలై నుంచి అలా ఉంటుంది. ఈ లోపల ఇంకొక సినిమా ఉంది, ఇంకా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. అంటే అలా వెళ్తూనే ఒక వేడి ఇక్కడ రాజేసే ప్రయత్నం జరిగింది అని అనుకోవచ్చా? వంగవీటి అని ఒక సినిమా రాజేసే ప్రయత్నం, వంగవీటి సినిమా తీయాలని ఉద్దేశం ఉంది, అదే తీసే ఉద్దేశం ఉంది కాబట్టి చెప్పాను. ఇంకా వేడి రాజేయడం అంటే సినిమా అనేది సినిమా. కానీ అదే సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్ ఎందుకని ఎంచుకోవాల్సి వచ్చింది? గతంలో మీరు చాలాసార్లు తీశారు, అంటే మళ్ళీ తీసిన సినిమా ఎందుకు తీయకూడదని మీరు అడిగితే నేనేం చెప్పలేకపోవచ్చు. కానీ ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే, సినిమా అనేది ఒక డైరెక్టర్ పర్స్పెక్టివ్ ఉంటుంది. ఆ స్టోరీ ఏంటి తెలుసు అంటే ప్రతి స్టోరీ తెలుసు. ఇప్పుడు బెస్ట్ సెల్లర్ సినిమా, ఒక బాగా సెల్ అయిన నవల్ మనం ఎందుకు తీస్తాం? అందరికీ తెలుసు కదా. మీరు ఎమోషనల్ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తారు, కానీ ఆ కథ ఏంటి అనేది క్వశ్చన్ కాదు. ఇప్పుడు వీరప్పను ఒక అడవిలో ఈ స్మగ్లింగ్ అని చేశాడు, ఒకరోజు ఆయన చంపేశారు, అందరికీ తెలిసిన కథ అది. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూని ఎలా చూపించాను అన్న దాని మీద దాని ఎఫెక్ట్ వేరు ఉంటుంది. సేమ్ థింగ్ విల్ గో టు దిస్. ఇప్పుడు అంతకుముందు ఏమైనా వచ్చినాయా, లేకపోతే ఎవరో తీసారా, లేకపోతే ఇంక్లూడింగ్ బెజవాడ వాట్ ఎవర్, ఆ డైరెక్టర్స్ పర్స్పెక్టివ్లో ఒకలాగా ఉండొచ్చు, నా పర్స్పెక్టివ్ వేరేలాగా ఉండొచ్చు. కానీ నేను తీసేది ఇప్పుడు నా ఉద్దేశంలో మొత్తం విజయవాడ దేనికి పాపులరు అంటే ఎన్నో రకాల మంచి ఆట కావచ్చు, ఇది అవ్వచ్చు, అది అవ్వచ్చు. కానీ రౌడీజం అనేది కల్చరల్లీ ఇట్స్ ఎ వెరీ పాపులర్ ఆస్పెక్ట్, విజయవాడ రౌడీజం. అది నా ఉద్దేశంలో వంగవీటి రాధా చల్సాని వెంకటరత్నం చంపినప్పుడు స్టార్ట్ అయింది. అంటే మేజర్గా అంతకుముందు ఏమీ జరగలేదని నేను అంటలా. చాలా లైమ్ లైట్లోకి వచ్చిన ఇన్సిడెంటు అసలు వంగవీటి రాధా అంటే ఒక ఒళ్ళు గగురు పొడిచి అలాంటి భయపడిపోయే ఒక మనస్తత్వం వచ్చింది తనతో. తర్వాత వంగవీటి రంగా గారిని చంపిన తర్వాత అప్పటి నుంచి మళ్ళీ నోట్వర్త్ ఇన్సిడెంట్ ఏమీ జరగలేదు. సో ఈ వంగవీటి రాధా చల్సాని వెంకటరత్నం చంపినప్పుడు దారితీసిన పరిస్థితుల నుంచి వంగవీటి రంగాన్ని చంపే వరకు ఈ సినిమా ఉంటుంది. సో ఇది వంగవీటి రాధా గురించి కాదు, దీంట్లో దేవినేని నెహ్రూ, గాంధీ, మురళి అందరూ ఉంటారు. సో ఇట్ ఈస్ స్టోరీ ఆఫ్ ఎ సెట్ ఆఫ్ పీపుల్ హూ వర్ టుగెదర్ అట్ వన్ టైం. దాని తర్వాత వాళ్ళ అంతా కలహాల మధ్య అక్కడ ఉన్న సిచ్యువేషన్స్, పరిస్థితుల వలన ఎలాగ ఇదంతా జరిగింది అనేది ఒక సత్యాలు లాంటి ట్రూ లైఫ్ స్టోరీ చేయాలనేది నా ఇంటెన్షన్. కానీ ఇక్కడ రెండు విషయాలు, అంటే విజయవాడ మీరు అన్నట్టుగా రౌడీజన్కి ఫేమస్ అయి ఉండొచ్చు, ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా డిస్కషన్లో మీడియాలో ఎక్కువగా వస్తూ ఉండొచ్చు. కానీ లాస్ట్ టైం కృష్ణవంశీ గారు ఒక సినిమా తీశారు, అందులో డైలాగ్ ఉంటుంది, లెందీ డైలాగ్, విజయవాడ అంటే అదే కాదు ఇది కూడా ఉంది అని. ఆ టోటల్ స్పాన్ మీరు చెప్పింది మహా అయితే ఒక 20 ఏళ్ళు మాత్రమే. కరెక్ట్.
కానీ మీ సినిమాలో ప్రతిసారి దాన్నే ప్రొజెక్ట్ చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా ఇప్పుడు పాయింట్ అది 20 ఏళ్ళే ఉండొచ్చు. ఆ 20 ఏళ్ళలో కూడా విజయవాడలో ఇంకా చాలా జరుగుంటాయి. మంచి బ్రిడ్జ్ కట్టారు, అందరూ రోడ్ల మీద ఇల్లు తొందరగా ఊడ్చేశారు, చాలా నీట్గా చేశారు ఒక బిల్డింగ్. అది ఎవరు చూస్తారు? అది పాయింట్. సినిమా ఈజ్ నాట్ అబౌట్ ట్రైంగ్ టు షో గుడ్ థింగ్స్. ఇప్పుడు నేను మదర్ తెరీసా మీద సినిమా తీస్తాను, సినిమా చూస్తారా మీరు? డ్రమాటిక్ ఆస్పెక్ట్ సినిమా. గాంధీ ఎందుకు తీశారంటే గోడ్సే ఉన్నాడు, బ్రిటిష్ ఉన్నారు, చాలా విలన్స్ ఉన్నారు దాంట్లో. చాలా గాంధీ కన్నా వాయిలెంట్ సినిమా ఉండదు యాక్చువల్గా. గాంధీ గారు ఉన్నప్పుడే రైట్స్లో కానీ దానికి సంబంధించిన దాంట్లో లక్షల మంది చచ్చిపోయారు. వాటి మూలాన గాంధీ స్టోరీ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఆయన శాంతి కపోతం ఎగరేసి లేకపోతే చరకా తిప్పుతా మీరు 2 గంటల సినిమా చూస్తే ఎవరు చూడరు గాంధీ గారి మీద. కానీ ఒక విషయం, బయోపిక్స్లో వస్తే ఇప్పుడు మీరు అన్నట్టుగానే భాగ్ మిల్కా భాగ్ తీశారు, మేరీకామ్ తీశారు. అంటే ఇట్లా హీరోయిక్ లేదంటే ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్, సక్సెస్ స్టోరీస్ అన్న యాంగిల్లో ఎక్కువ మంది వెళ్తున్నారు. కానీ రామ్ గోపాల్ వర్మ గారు మాత్రం బ్యాడ్ యాంగిల్ ఏది ఉందైతే దాని వెనకే వెళ్తున్నారు అనే అభిప్రాయంతో మీరే ఉంటారు. అది ఇప్పుడు నాకు బాగా ఒక స్పోర్ట్స్ మెన్ కన్నా ఒక బాక్సర్ ఎక్కువ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పరిగెత్తే, నేను ఎప్పుడు రన్నింగ్ రేస్ నేను చూడను, అది ఫర్ నాకు తిరిగి ఇష్టం వచ్చు, నాకు ఇష్టం లేదు. సో అలాగే ఒక పర్టిక్యులర్ ఒక మనిషి సర్దార్ పటేలో లేకపోతే ఏదో అలాంటిది, నాకు హిట్లర్ అంటే ఎక్కువ ఇష్టం. ఎవరో వినోబాబు మీద సినిమా తీయచ్చు, నేను దావుద్ ఇబ్రాహిం మీద తీయచ్చు. కానీ ఏది చేసినా, మీరు ఒక నవల్ రాసినా, ఏమి చేసినా, మీరు ఒక న్యూస్ రిపోర్ట్లో ఛానల్లో చెప్పినా కూడా మీరు ప్రతిదానికి ఇస్తారు కదా. మ్యాక్సిమం మీడియా ఎవరి మీద మీరు న్యూస్ పేపర్ తెరుస్తారు, మీరు మ్యాక్సిమం కాన్సన్ట్రేట్ దేని మీద చేస్తారు? ఒక మర్డరు, ఒక స్కాము, ఒక ఇలాంటి ఒక వాయిలెంట్, ఒక ఇల్లీగల్ పవర్ ఆస్పెక్ట్ అనేది మనకి ఫస్ట్ వెళ్తుంది. కానీ ఇప్పుడు వరి బాగా పండడానికి మంచి ఎరువు కనిపెట్టారు ఆయన అంటే దాన్ని వేస్తారు హెడ్లైన్లో ఎప్పుడైనా? అది కేవలం మంచిది కాబట్టి. సో ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఏ క్వశ్చన్. అలాంటివి తీయకూడదు అనట్లేదు, ఇలాంటిదే తీయాలని నేను చెప్పట్లేదు. నాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ మ్యాటర్ ఇదని చెప్తున్నాను. రైట్. అంటే విజయవాడ ఇన్సిడెంట్స్నే తీసుకున్నా కానీ మీ కథల్లో చాలా సందర్భాల్లో విజయవాడ బేస్డ్గా నేను చాలా స్టోరీస్ చేశాను. కానీ అసలు టోటల్ బెజవాడని చూపించే ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు. మొదటిసారిగా బెజవాడ సినిమాకి సంబంధించిన డిస్కషన్ వచ్చినప్పుడు ఈసారి ఈ సబ్జెక్ట్ ఎందుకు మిస్ అయ్యాను అని అనుకున్నాను అని స్టార్ట్ చేశారు బెజవాడ. మళ్ళీ దానికంటే డిఫరెంట్గా బెజవాడ పాలిటిక్స్ని లేదా బెజవాడ రౌడీయిజంని ఏం చూపించాలనే ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ మీరు అనుకున్నారు? అది మీరు నేను తీసిన తర్వాత చూస్తారు. అంటే టైటిల్ కూడా మీరు అలా డిసైడ్ చేశారు. గతంలో మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఒక మాట చెప్పారు ఏంటంటే బెజవాడ అని చెప్తున్నావు అంతే, ఇది ఎవరి కథ అనేది కాదు అనేది అప్రస్తుతం అన్నట్టుగా ఫస్ట్ చెప్పారు. తర్వాత 2 కుటుంబాల మధ్య జరిగిన గొడవలు ఇవన్నీ వస్తాయి అని చెప్పని సింపుల్గా చెప్పారు. కానీ ఈసారి ఒక కుటుంబానికి సంబంధించిన ఇంటి పేరుని డైరెక్ట్ టైటిల్గా డిసైడ్ చేయడం అనేది నేను ఇప్పుడే ఒక 2 నిమిషాల మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వంగవీటి అని టైటిల్ పెట్టిన కారణం ఏంటంటే వంగవీటి రాధా చలసాని వెంకటరత్నం, వంగవీటి రంగా గారి మర్డర్, ఈ రెండింటి మధ్యలో జరిగిన ఒక హిస్టారికల్ ఆస్పెక్ట్ అనేది నేను హైలైట్ చేయడానికి నా ఉద్దేశం. సో ద ఫిల్మ్ ఈజ్ నాట్ అబౌట్ ఎనీ వన్ పర్సన్. అది నేను చెప్పాను. టైటిల్ ఎందుకని ఒక పర్సన్? ఎందుకంటే ఇప్పుడే చెప్పాను కదా, వంగవీటి రాధా టు వంగవీటి రంగా, అందుకు దాంట్లోంచి వంగవీటి వచ్చింది. ఎప్పుడైనా మీకు ఒక హిస్టారికల్ దానికి ఎప్పుడైనా ఒక స్పార్కింగ్ ఆఫ్ అప్పుడు ఒక పేరు పెడతారు, ఫలానా వ్యక్తి నుంచి అది స్టార్ట్ అయింది, ఫలానా వ్యక్తి మూలాన ఎండ్ అయింది. ఈ రెండిట్లో నాకు వీళ్ళిద్దరి సిగ్నిఫికెన్స్ ఉంది. రైట్. అంటే స్టోరీ పరంగా చూస్తే మీరు చెప్పిన 2 ఇన్సిడెంట్స్ ప్లస్ కొంత వాళ్ళ లైఫ్కి సంబంధించినంత కొంత బయోగ్రఫీ కూడా వస్తుంది. విజయవాడలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ చాలామంది ఇప్పుడు ఎమ్మెల్యేలుగా అయిన వాళ్ళు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంతమంది సెలబ్రిటీస్ని ఒక రకంగా టచ్ చేస్తున్నారు మీరు ఈ సినిమా ద్వారా. అంటే అబ్జెక్షన్స్ కానీ లేదంటే వాళ్ళ వెర్షన్స్ వాళ్ళ వైపు నుంచి మీకు కాల్స్ కానీ ఏమీ రాలేదు? ఇప్పుడు ఒకటండి, ఒక బేసిక్ అయిన సెక్యులర్ కంట్రీలో ఒక ఎనీ పాపులర్ అంటే చాలా పబ్లిక్ డొమైన్లో పాపులారిటీ ఉన్న ఏ ఫిగర్ మీదైనా కూడా ఎనీబడి, మీరు మీడియాలో ఆర్టికల్ రాస్తారు లేకపోతే ఒక న్యూస్లో చెప్తారు ఫలానా అని, ఎవరో సినిమా తీస్తారు. ఎనీబడి కెన్ హ్యావ్ ఎ రైట్ టు సే వాట్ హీ ఫీల్స్. తను రీసెర్చ్ చేసిన దాంట్లోంచి తనకు అర్థమైన వాళ్ళ ఎమోషనల్ ఆస్పెక్ట్ తీయడానికి ప్రతి ఒక్కరికి రైట్ ఉంది. అందుకని మీకు అన్ని సినిమాలు వస్తాయి. ఓకే, దాంట్లో నా పర్స్పెక్టివ్ నేను చెప్పాను ఇప్పుడే. నేనేంటి వాట్ ఐఎమ్ సేయింగ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు షో ఎనీబడి బ్యాడ్ గుడ్. ఒకళ్ళు హీరో ఒకళ్ళు వెళ్ళని చెప్పట్లు, వాళ్ళందరూ దర్ పీపుల్, వాళ్ళకున్న సిచ్యువేషన్స్లో వాళ్ళు అలా బిహేవ్ చేయాల్సిన అవసరం వచ్చింది అని ఒక హ్యూమన్ స్టోరీ చెప్పబోతున్నాను నేను.
అంటే పూర్తి రియలిస్టిక్గానే ఉంటుంది, రియల్ స్టోరీకి లాయల్గా ఉండే సబ్జెక్ట్ తయారవుతున్నారా, దానిలో ఏమన్నా కల్పితాలు మళ్ళీ కథలు? ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే రియల్ స్టోరీ అనేది మీరు సపోజ్ ఒక నిజంగా జరిగిన ఘటన మీరు 10 మంది తీసుకున్నారు అనుకోండి, 10 మంది 10 రకాల వర్షన్స్ చెప్తారు. వాళ్ళు పర్సీవ్ చేసింది, వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు విన్నది అక్కడ ఉన్నా కూడా, లేకపోతే వాళ్ళకు ఒక ఎజెండా ఉండొచ్చు. నేను కూడా అక్కడ లేను. సో అప్పుడు నేను ఇంతమంది దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని నేను డాట్స్ అన్నీ కనెక్ట్ చేస్తే నాకు ఒక రియాలిటీ దొరుకుతుంది. ఆ రియాలిటీని నేను చెక్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వీరప్పన్ ఉందనుకోండి, కర్ణాటకలో ఉండి అన్ని సంవత్సరాల నుంచి వీరప్పన్ గురించి తెలిసి పుస్తకాలు సినిమాలు చూసి పేపర్లో కంటిన్యూస్గా వచ్చి పోలీస్ ఆఫీసర్లు అక్కడ వాళ్ళు, రిపోర్టర్స్ క్రైమ్ రిపోర్టర్స్ అక్కడ వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇవాళ కిల్లింగ్ వీరప్పన్ మోస్ట్ ట్రూయెస్ట్ డెపిక్షన్ అంటున్నారు. నేను హైదరాబాద్ నుంచి వచ్చి నాకు ఎందుకు ఎక్కువ తెలియదు చెప్పండి. అది వాళ్ళకి తెలియని నిజం నాకు ఎట్లా తెలుస్తుంది అసలు? అది ఎందుకంటే యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ నాకున్న ఇంట్రిన్సిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్, హ్యూమన్ సైకాలజీలోంచి నేను దాన్ని తీసి ఒక డాట్స్ నేను కనెక్ట్ చేస్తాను. సేమ్ థింగ్ ఐ వాంట్ టు డూ ఇన్ వంగవేటి. రైట్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కన్నడలో జరిగిన వీరప్పన్ స్టోరీని బయట నుంచి, అంటే హైదరాబాద్ నుంచి చూసిన రామ్ గోపాల్ వర్మ గారికి రియలిస్టిక్ స్టోరీ కనిపించి ఉండొచ్చు, కానీ ఒక తెలుగు వ్యక్తిగా తెలుగు నేలపైన జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్కి సంబంధించినటువంటి సినిమాని తీయడంలో కూడా అదే రియలిస్టిక్ అప్రోచ్ని ఫాలో అవ్వగలరా లేదా అనే అంశాన్ని విశ్లేషిద్దాం. కీప్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్. ఫిలిం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మనతో స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడాలనుకునేవారు స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు. రామ్ గోపాల్ వర్మ గారు, కన్నడ సినిమాకి సంబంధించి అంటే కిల్లింగ్ వీరప్పన్ కన్నడలో జరిగినటువంటి స్టోరీ కాబట్టి మీరు బయట వ్యక్తిగా కన్నడ అంటే బేస్ వర్క్ చేసి ఉండొచ్చు బెంగళూరులో, కానీ హైదరాబాద్లో ఉండి విజయవాడ గురించి విజయవాడ స్టోరీ తీస్తున్నప్పుడు చాలా రకాల గతంలో చూసాం. రక్త చరిత్ర విషయంలో కొన్ని సంఘటనలు, సందర్భాలు, బెదిరింపులు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన సందర్భాలు ఇవన్నీ చూసాం. ఇప్పుడు ఇక్కడ స్టోరీకి వచ్చేసరికి కూడా చాలామంది మళ్ళీ మీరు ఆగిపోయిన ఒక రాజకీయంగా ఈ మధ్య కాలంలో ఒక చర్చ నడుస్తుంది. రంగకి సంబంధించి హరిరామ జోగి గారు ఒక బుక్ రిలీజ్ చేయడం, ఆయన హత్య గురించి కొన్ని వివాదాస్పదమైన కామెంట్స్ చేయడం, తర్వాత వాళ్ళ వారసులు కూడా కొన్ని సందర్భాల్లో స్పందించడం, ఇవన్నీ చూస్తే మళ్ళీ రంగ అంశం తెరపైకి వస్తుంది దాదాపు 20-25 ఏళ్ల తర్వాత అనేటువంటి ఫీలింగ్లో ఉన్నారు. ఆ టైంలో మీరు ఈ సబ్జెక్ట్ అనౌన్స్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంది అందరిలో కూడా. ఆ రకంగా చూస్తే మీరు ఏం ఆశిస్తున్నారు మళ్ళీ ఈ కథను చెప్పడం ద్వారా? ఒకటి. రెండవది, అటువైపు నుంచి చూస్తే అదొక కులాల చిచ్చుగా మారుతుంది అనేటువంటి అభిప్రాయం ఉంది విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పరిస్థితుల్లో. మీకు దానికి సంబంధించిన ఏమైనా ఫీడ్బ్యాక్ కానీ లేదా దానికి సంబంధించిన విశ్లేషణ కానీ మీరు ఏమైనా చేశారా? ఇప్పుడు 2 పాయింట్స్ అండి. ఒకటి, నేను ఎక్కడి నుంచి అక్కడ తెలుసు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ఉన్న డిజిటల్ ఏజ్లో ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది సంబంధం లేని విషయం. ఎందుకంటే రిచర్డ్ అటెన్బరో అమెరికాలో ఉండి గాంధీ గారి మీద మనం తీయలేని సినిమా, మనం ఊహించలేని సినిమా తీసాడన్న గాంధీని అర్థం చేసుకుంది. సో అది మీకు ఒక మెంటల్ మాకప్, ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ ఉండాలి. సో ప్లేస్ ఎక్కడ ఉంది అనేది ఇట్ ఈస్ నాట్ ద రిలవెంట్ పాయింట్. సో ఇప్పుడు ఇక్కడ ఈ సెకండ్ క్వశ్చన్ మీరు అడిగేది ఈ రాజకీయ, ఈ ఫస్ట్ క్వశ్చన్లో చిన్న సబ్మిషన్ ఏంటి, యాజ్ అన్ అవుట్ సైడర్ మీరు ఒక కామెంట్ చేయడానికి చాలా ఫ్రీగా ఉండొచ్చు, కానీ ఒక ఇన్సైడర్గా ఒక సొసైటీలో భాగంగా ఉండి ఆ సొసైటీ మీద కామెంట్ చేయడానికి కొన్ని రకాల ప్రభావాలు ఉంటాయి, ప్రలోభాలు ఉంటాయి, భయాలు ఉంటాయి, ఇటువంటివన్నీ కూడా కనిపిస్తాయి. రక్త చరిత్ర స్టోరీ తీసేటప్పుడు ఆ వాతావరణం కనిపించింది. అటువంటి వాతావరణం ఇక్కడ ఇప్పుడు రిఫ్లెక్ట్ కాదనేటువంటి నమ్మకం మీకు ఏముంది అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు అదే అంటున్నా. ఇప్పుడు ఫస్ట్ ఒకటి, ఇప్పుడు రక్త చరిత్ర తీసుకున్నాం, నేను క్లియర్గా చెప్పాను ఫస్ట్ నుంచి నా ఇంటెన్షన్. వచ్చిన తర్వాత ఎవరైనా ఒకళ్ళని తక్కువ చేసి చూపించారని ఎవరు అనలేదే. నేను ఒక పర్టికులర్ వర్గానికి నేను సపోర్ట్ చేసినట్టు ఎవరైనా అన్నారా? అనలేదు. వాళ్ళకి నచ్చి ఉండొచ్చు, నచ్చి ఉండకపోవచ్చు, ఏదైనా రకరకాలు, కానీ నేను ఒక మనిషిని తగ్గించి ఇంకో మనిషిని ఎక్కువగా చూపించడం జరగలేదు. నేను బికాజ్ ఐఎమ్ ఎ వెరీ న్యూట్రల్ పర్సన్, ఐ డోంట్ సైడ్ విత్ పీపుల్. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఇంక దానికన్నా ఎక్కువ రియలిస్టిక్ అవుతాయి, ఎందుకంటే క్యారెక్టర్స్ దీంట్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఆబ్వియస్లీ ఎమోషనల్ ఆస్పెక్ట్ అనేది నా ఇంట్రెస్ట్, నా మెయిన్ పాయింట్ ఆఫ్ కన్సర్న్ అది. రైట్. ఇప్పుడు సెకండరీ దానికి వచ్చేసరికి, ఇప్పుడు హరిరామ్ జోగే గారు ఏదో బుక్ రాశారు ఆయన దాంట్లో ఏమన్నారు అని అంటే దట్స్ నా పాయింట్. ఎప్పుడైతే రంగ గారి డెత్ ఉందో దాంతో నా సినిమా అయిపోతుంది. దాని వెనకాల ఎవరున్నారు అని 20 ఏళ్ళ తర్వాత సబ్మిట్ చేసిన ఒక కాన్స్పిరసీ థియరీస్ జోలికి నేను వెళ్ళను. అది ఎగ్జాక్ట్లీ దేని మీద రిటర్న్ అయ్యి నాకు వచ్చిన నాలెడ్జ్లో పెడతాను. హరిరామ్ జోగర్ ఎవరో అనొచ్చు, ఇంకోళ్ళు ఎవరో ఫలానా ఎన్టీఆర్ ఉన్నారు అనొచ్చు, ఇంకోళ్ళు ఎవరో వాళ్ళెవరో ఉన్నారు అనొచ్చు, లేరు అనొచ్చు. ఆల్ దీస్ ఆర్ కాన్స్పిరసీ థియరీస్.
సో దాని నుంచి మనం ఒక ఇదే కరెక్ట్ అని తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎవ్రీబడి క్యాన్ హ్యావ్ ఎన్ ఇంటర్ప్రిటేషన్. ఇంటర్ప్రిటేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకునే నాలెడ్జ్ సోర్స్ నుంచి వస్తుంది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ డూయింగ్. సో నేను విజయవాడలో యూస్ టు స్టే. ఇప్పుడు గాంధీ గారు మర్డర్ అయిన రోజు నేను విజయవాడలో ఉన్నా. యూనో, సో ఐ నో మెనీ పీపుల్ కన్సర్న్ అండ్ కనెక్టెడ్ విత్ దెమ్. సో దట్ ఈస్ ద పాయింట్. అంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్కి ప్రత్యక్ష సాక్షిగా ఉండడం వేరు, అఫ్కోర్స్ అదే కరెక్ట్ రిపోర్ట్. కానీ దాని వెనకాలది తెలిసింది కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిన మనుషులు కానీ దాని అంటే ఆ టైంలో ఆపరేటివ్ ఇన్వాల్వ్మెంట్ కూడా నాకు చాలామంది తెలుసు. రైట్. గతంలో మీరు శివ సినిమా తీసినప్పుడు కూడా దాదాపు ఇటువంటి సిచ్యువేషన్స్ అంటే కొన్ని సీన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ గాయం సినిమాలో మోహన్ కృష్ణ ఆ క్యారెక్టర్ని చూస్తే రంగా ఇన్స్పైర్ అయ్యి నెక్స్ట్ లైన్లోకి వచ్చినట్టుగా అన్ని చోట్ల ఉంటారండి, అక్కడే ఉండరు. కాకపోతే మీకు కొన్ని చోట్ల ఫేమస్ అవుతారు. ఇప్పుడు పరిటాల రవి గారు లాంటి వాళ్ళు మొత్తం ఇండియాలో 100 మంది ఉంటారు. దట్ ఇస్ నాట్ దేర్. కానీ ఒకనొక సందర్భంలో ఒకళ్ళు ఫేమస్ అవుతారు. అంటే అలాంటి జీవన విధానం కానీ అలాంటి యాటిట్యూడ్ ఎంచుకున్న మొలాన ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వైజాగ్లోనో లేకపోతే అనంతపూర్ ఇంకెక్కడ వేరే చోట ఎక్కడన్నా ఇన్ని చోట్ల డిగ్రీస్ మారచ్చు. ఒకళ్ళు చాలా పెద్ద అవ్వచ్చు, ఒకళ్ళు చిన్న అవ్వచ్చు, ఒకరు స్ట్రీట్లో ఉండొచ్చు, ఒకరు మొత్తం సిటీ అవ్వచ్చు ఆ టైంని బట్టి. కానీ వాళ్ళందరి మైండ్ సెట్లో అదే ఉంటాయి. మీరు మొత్తం చూస్తే ఒక మర్డర్ అయినా, ఒక పొలిటికల్ తగాదైనా, ఒక దొమ్మి అయినా వాటికి రీజన్స్ అనేవి మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటాయి. అంతే, ఎక్కువ పెద్ద డిఫరెన్స్ ఉండదు. డిఫరెన్స్ విల్ బి వెరీ టెక్నికల్. రైట్. అంటే అక్కడ తీసుకునేటువంటి సబ్జెక్ట్ పరంగా చూస్తే మీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఆల్రెడీ సినిమాల్లో వచ్చేసినాయి. కానీ ఇప్పుడు పర్టికులర్గా ఆ సబ్జెక్ట్ని ఎంచుకోవడం వల్ల కులాల విషయంలో నేను ఇందాక ప్రస్తావించాను, కులాల విషయంలో ఒక రగడ రాజుకునే అవకాశం ఉంది అనే అభిప్రాయం ఉంది. మీ అభిప్రాయం ఏంటి దీన్ని? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఆన్సర్ చెప్పే ముందు అసలు కులం కాస్ట్ ఫీలింగ్ అంటే ఏంటనేది ఐ వాంట్ టు సే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ఫీలింగ్లో తప్పు ఉంది అనుకుంటా మూర్ఖత్వం. మాట్లాడితే ఏంటని ఇప్పుడు ఏమంటాను నేను, ఆ పవన్ కళ్యాణ్ కాపు కనుక కాస్ట్ ఫీలింగ్తో పెద్ద స్టారా అని చెప్తారు, లేకపోతే ఇంకెవరో కమ్మ అని వాళ్ళు అని చెప్తారు. అందరూ పని లేని వాళ్ళు ఒక కాన్స్పిరసీ థియరీస్ కానీ వాటికి ప్రాక్టికల్ అప్లికేషన్ ఉంటుందని నేను బిలీవ్ చేయను. పవన్ కళ్యాణ్ ముస్లిం అయినా కూడా తను అంతే పెద్ద స్టార్ అవుతాడు. ఎందుకంటే దట్ ఈస్ హిజ్ కరిష్మా, దట్ ఈస్ హిజ్ పర్సనాలిటీ, దట్ ఈస్ హిజ్ వాట్ ఎవర్ అట్రాక్షన్ ఫర్ ది పీపుల్ ఇన్ ద థియేటర్. సో అది ఒకసారి పక్కన పెట్టి కాస్ట్ ఫీలింగ్లో తప్పేంటి ఫస్ట్. ఇప్పుడు నేను, నా ఫ్యామిలీ, నా కంపెనీ, నా ఉద్యోగం, నా పిల్లలు, నా భార్య, నా దేశం, నా మతం అన్నప్పుడు నా కాస్ట్లో తప్పేంటి? ఏదైనా మీకు ఒక ఫీలింగ్ ఉండాలంటే మేము అందరం కలిసి చేద్దాం. అమెరికాలో వెళ్ళి మీరు తానా పెట్టారు, తెలుగు వాళ్ళు అందరూ కలిసి ఒకటి ఇది పెట్టారు. అలాగే ఎవరు వాళ్ళు కమ్మ సంఘం పెట్టారు, ఇంకోళ్ళు ఎవరో కాపు సంఘం పెట్టారు. దాంట్లో తప్పేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏదో మన ఊరికైనా ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ కోసం ఉంటుంది, కానీ దాని ప్రాక్టికల్ అప్లికేషన్ అనేది అసలు జీరో ఉంటుంది. ఇప్పుడు మేము విజయవాడలో చదువుకున్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో హైదరాబాద్ గ్యాంగ్ ఒకటి ఉండేది. ఆడెవడో ఎక్కడో ఆంధ్ర గ్యాంగ్, అక్కడెక్కడో లోకల్ గైస్, ఇంకోటి ఎవడో ఎక్కడి నుంచి గుంటు. సో వీళ్ళందరూ కూడా మాకు చదువు సంధ్య లేక, చదువు మీద ఇంట్రెస్ట్ లేక ఇలాంటి పేర్లు పెట్టుకుని నాయిస్ చేస్తూ ఉంటాం. దే విల్ బీ మైన్యూస్క్యూల్ పర్సంటేజ్, కానీ వినటానికి సౌండ్ చాలా పెద్దగా అనిపిస్తుంది. బట్ ఐ థింక్ ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటి, ఇప్పుడు ఒకవేళ దేవినేని గాంధీ, నెహ్రూ కమ్మాస్ అనుకున్నాం, రంగా గారు కాపు, రాధా గారు పోయిన తర్వాత రంగా గారి ప్లేస్లో వీళ్ళు ఉండకూడదా, వాళ్ళకి వచ్చిన భేదాభిప్రాయాలు కమ్మ కాపు మీద రాదు, వాళ్ళకున్న పర్సనాలిటీ డిఫరెన్సెస్లో వస్తాయి. వాళ్ళిద్దరూ కమ్మ అయితే, రాధా రంగా కూడా కమ్మ అయితే అప్పుడు మేమేమో బయట వాళ్ళం కానీ మమ్మల్ని చూడలేదు సరిగ్గా అని అనిపిస్తుంది అని ఒక థియరీ ఉంటుంది. అది లేదు కాబట్టి ఇప్పుడు కమ్మ కాపుకి వెళ్ళింది. సో బేసిక్లీ ఐ డోంట్ బిలీవ్ దట్ ద యాక్చువల్ అప్లికేషన్ ఆఫ్ కాస్ట్ ఇస్ జీరో. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాం. హిందూ ప్రిడామినెంట్ కంట్రీ మనది, ముగ్గురు సూపర్ స్టార్స్ ఏమో ముస్లిమ్స్. హిందూ ప్రతి ఎవరిని మీరు కదిలిచ్చినా సరే ఆ త్వరకోళ్ళు అని మాట్లాడతారు కదా నీచంగా, వీళ్ళందరికీ షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇష్టం. అక్కడే తెలిసిపోయింది కదా మీకు. ప్రాక్టికల్ అప్లికేషన్ వచ్చినప్పుడు రిలీజియన్ ఫీలింగ్ ఉండదు, కాస్ట్ ఫీలింగ్ ఉండదు, ఏమి ఉండదు. ఇప్పుడు తెలంగాణలో నితిన్ ఒక్కడే స్టారు. అప్పుడు తెలంగాణ స్టేట్ అవ్వగానే నితిన్ షుడ్ బి బిగ్గర్ దెన్ మహేష్ బాబు అండ్ పవన్ కళ్యాణ్ కదా? లేదు, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అంటే ఎక్కువ ఇష్టం. సో పాయింట్ ప్రాక్టికల్ అప్లికేషన్కి ఊస్పో కబుర్లకి దెర్ ఇస్ నో రిలేషన్. ప్రాక్టికల్ అప్లికేషన్ గురించే మాట్లాడితే
నేను కూడా సపోర్ట్ చేస్తాను మిమ్మల్ని పర్సనల్గా. క్యాస్ట్ ఫీలింగ్ ఉండడంలో తప్పు లేదు, కానీ క్యాస్ట్ మధ్య కాన్ఫ్లిక్ట్ ఉండడం మాత్రం తప్పు అనేది ఒక అభిప్రాయం. మీరు తీసుకుంటున్నటువంటి సబ్జెక్ట్ మీరు తీసుకుంటున్నాను నేను. హైదరాబాద్ గ్యాంగ్ వాళ్ళు చేయడానికి వాళ్ళు గొడవ పడాలి, కానీ వాళ్ళు ఆల్వేస్ పీపుల్ వాంట్ అన్ అడిషనల్ ఒక ఎండోర్స్మెంట్. మమ్మల్ని ఇలా తక్కువ చూస్తున్నారా, మమ్మల్ని ఎక్కువ చూస్తున్నారా, మనం ఎక్కువ అవ్వాలిరా అనేది ఒక ఎక్స్క్యూజ్, కానీ దట్ ఈస్ నాట్ ద మెయిన్ రీజన్ అంటున్నాను. కానీ ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో, ఈ పర్టికులర్ స్టోరీలో మీరు అన్నట్టుగా క్యాస్ట్ ఫీలింగ్ ఉండొచ్చు, రెండు వర్గాలకి క్యాస్ట్ ఫీలింగ్ ఉండొచ్చు, కానీ రెండు వర్గాల మధ్య క్యాస్ట్ వల్లనే కాన్ఫ్లిక్ట్ ఉంది. నేను అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో, నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా కాస్ట్ ఫీలింగ్ ఉంది అడిగని చెప్తారు. ఎవరో ఒక పర్టికులర్ ఒక డైరెక్టర్కో హీరోకో ఒక ప్రొడ్యూసర్ బాగా కాస్ట్ ఫీలింగ్ ఉంది అనుకున్నాం. ఒక లోయర్ కాస్ట్ వాడు సూపర్ హిట్ సినిమా తీసాడు అనుకోండి, ఒక డైరెక్టర్ బాక్సులు బద్దలు కొట్టేసింది. తనకున్న అప్వర్డ్ కాస్ట్ కమ్మ డైరెక్టర్ పెద్ద ఫ్లాప్ తీసాడు. వీళ్ళిద్దరిలో ఛాన్స్ వస్తే ఎవరిని తీసుకుంటారు అనుకుంటారు మీరు? సూపర్ హిట్ డైరెక్టర్ని తీసుకుంటాడు. ఎందుకంటే అది నేను ప్రాక్టికల్ అప్లికేషన్ చెప్తున్నాను. అది లేనప్పుడు మీరు ఊరికనే ఓడక పట్టుకునో రమ్ పట్టుకునో మాట్లాడినప్పుడు కాస్ట్ ఫీలింగ్ వినటానికి బాగుంటుంది అంతే. బట్ దాని ప్రాక్టికల్ అప్లికేషన్ అనేది సోషల్ దాంట్లో జీరో ఉంటుంది. మీరు అనేది నేను ఒప్పుకుంటున్నాను. నేను అనేది కూడా ఏంటంటే పర్టికులర్గా క్యాస్ట్ ఫీలింగ్ ఉండడం పైన ఎవరికి అబ్జెక్షన్స్ ఉండాల్సిన అవసరం లేదు. పైకి మీరు చెప్పినట్టుగా హిపోక్రటిక్ ఫిలాసఫీ ప్రకారం ఈ దేశంలో కులం ఉండొద్దు అని చెప్పని ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు, కానీ దాన్ని ఎవరు తీసేయలేరని అందరూ ఒప్పుకుంటుంది. రెండో విషయం ఏంటంటే మీరు తీసుకున్నటువంటి సబ్జెక్ట్ వలన ఇప్పటికే రెండు కులాల మధ్య ఒక చిచ్చు రాజేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఒక లేదు అని అంటున్నాను నేను. అది మీరు ఉందంటున్నారు, నేను లేదన్నా. ఊరికి మాట్లాడటానికి మాట్లాడతారు, కానీ దాని యాక్చువల్ ఎఫెక్ట్ అనేది ఉండదు అని నేను చెప్తున్నాను. అది లేకపోతే రెండు వర్గాలు ఉంటాయి. వర్గాలు అనేది మానవ సమాజంలో ఉండకుండా ఉండడానికి ఛాన్స్ లేదు. దేశాల మధ్యనో, తెగల మధ్యనో, జాతుల మధ్యనో ఇలాంటివి ఉంటాయి. అందులో కాస్ట్ కూడా ఒకటిది. కానీ ఈ డిఫరెన్సెస్ ఉండాలి అనేది ఒక నేచర్ డ్రివెన్ థింగ్. అది అప్పుడు కాస్ట్ లేకపోతే ఇంకోటి ఏదో చెప్తారు. ఇందాక నేను చెప్పినట్టు అది రక్తంకి బయటోళ్ళు, ఇంటోళ్ళు బయటోళ్ళు, లేకపోతే ఇంకోటి డబ్బులు ఉన్నోళ్ళు లేనోళ్ళు, ఏదో ఒక డిఫరెన్స్ లేవు. మనుషులు కొట్టుకోకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. అందులో వన్ ఆఫ్ ద థింగ్స్ ఇస్ కాస్ట్. అదేమో ఎక్కువ ఏం కాదంటున్నాను. రైట్. మీరు తీసుకునేటువంటి సబ్జెక్ట్లో ఈ అంశాన్ని టచ్ చేసే అవకాశాలు ఏమి లేవంటారు అయితే? నేను అబ్సల్యూట్లీ, నేను ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ పీపుల్. వాళ్ళ మనస్సులు, వాళ్ళు ఉన్న పరిస్థితులు, వాళ్ళు తీసుకోవాల్సిన ఒక కంపల్సరీ సిచ్యువేషన్లో వాళ్ళు ఐ మీన్ వాట్ దే హ్యాడ్ టు టేక్ అలాంటి నిర్ణయాలు, వాటి మీద వచ్చిన ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ మీద అయితే ఉంటుంది. కానీ కాస్ట్ ఈజ్ నాట్ ద పాయింట్. కానీ ఎందుకు బెజవాడ కథనే పదే పదే రాంగోపాల్ వర్మ గారు తీసుకోవాలి? గతంలో రామాయణం తీస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ నాట్. ఎన్నో అనౌన్స్ చేస్తారు. పాయింట్ అన్ని ప్రతి సినిమా ఐడియా అనేది దాన్ని పెంచి దాని నుంచి స్క్రిప్ట్ వచ్చి ఎవ్రీథింగ్ కుదిరి చేసేదానికి టైం పడుతుంది. కానీ ఈ రోజున నేను అనుకోగానే అది బయటకన్నా వెళ్తుంది. ఇప్పుడు నేను ఒక రైటర్తో కూర్చున్నప్పుడు నేనేదో ఈ సబ్జెక్ట్ ఎలా అంటే అతను ఎవరికో ఇంకోటి చెప్తాడు, క్లోజర్ ఇంకోటి చెప్తాడు, అది ఎక్కడో మీడియాకి లీక్ అయిపోతుంది. సో నేను తీయాలనుకునే ఉద్దేశం ఉన్నప్పుడు అది ఇప్పుడా, నెక్స్ట్ మంత్, 2 months తర్వాత, ఎప్పుడైనా నా ఇంటెన్షన్ ఎగ్జాక్ట్లీ ఏంటనేది నేను ముందే చెప్పేట్టు నాకు అలవాటు. రైట్. దాని తర్వాత అది వచ్చినప్పుడు వస్తుంది. రైట్. కొంతమంది కాలర్స్ మీతో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి రాజవర్ధన్ గారు నమస్కారం, మాట్లాడండి రాంగోపాల్ వర్మ గారితో. నమస్కారం సార్, నేను మాట్లాడాలనుకుంటున్నాను. హలో హలో, మాట్లాడండి రాంగోపాల్ వర్మ గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ వర్మ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నేను శివ నుంచి మీకు పెద్ద ఫ్యాన్ అండి. నేను శివ సినిమా చూశానండి. కానీ నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మీరు శివ సినిమా చూసారండి. కానీ శివ సినిమా చాలా బాగా తీశారు సార్. అప్పటి నుంచి మిమ్మల్ని నేను ఫాలో అవుతాను ఉంటానండి. కాకపోతే మీరు ఈ మధ్య కాలంలో సరైన హిట్లు తీయలేదు. కానీ ఈసారి కిల్లింగ్ వీరప్పన్ అనే సినిమా చూశాను సార్. నేను కన్నడలో విడుదల మా ఫ్రెండ్ చెప్పాడండి ఫోన్ చేసి. ఎక్సలెంట్ సార్, ఆసమ్ అంట సార్ మీరు సినిమా. ఒక రియలిస్టిక్ సినిమాని ఎలా తీయాలో అంటే ఎక్స్ట్రాగా తీశారని చెప్తున్నారు సార్ మాకు ఫోన్ చేసి. ఓకే. కానీ మేము కూడా January 1st మీరు రిలీజ్ చేస్తారనుకున్నాం. మమ్మల్ని డిసప్పాయింట్ చేశారు సార్. మళ్ళీ రేపు ఎప్పుడు రిలీజ్ అవుతుందని విన్నాం సార్. మీరు మాత్రం ఇప్పుడు వంగవీటి అని ఒక సినిమా చేస్తున్నారు సార్. మీరు ఇంతకుముందు బెజవాడ సినిమా చేశారు సార్. మా నాగ చైతన్య, నేను నాగార్జున ఫ్యాన్ అండి. ఆ సినిమా మమ్మల్ని అంత అట్రాక్ట్ చేయలేకపోయిందని కొంచెం డిసప్పాయింట్ చేసింది. కానీ మీరు వంగవీటి అనే సినిమా మాత్రం 100% మీరు రియలిస్టిక్ గా కిల్లింగ్ వేరే ప్రకారం ఇంకా పెద్దగా చేయాలని మేము ఆశిస్తున్నాం సార్. మీ నుంచి అదే నా ఇంటెన్షన్ కూడా అండి. ఎక్స్పెక్ట్ చేస్తా సార్ మేము వంగవీటి రంగా ఎక్సలెంట్ చేస్తారని. డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, నేను బాగా చేస్తానని. రైట్. థ్యాంక్ యూ రాజవర్ధన్ గారు, వర్మ గారు.
ఈ బెజవాడ సినిమా అనౌన్స్ చేసిన సందర్భంలోనే యాక్టర్స్ విషయంలో ఒక డిస్కషన్ జరిగింది. అంటే నాగ చైతన్య ఒకవైపు, ఇంకొక వైపు రానా ఉంటారని, తర్వాత ఇంకొకరు ఉంటారని, ఇంకొకరు ఉంటారు, ఇట్లా రకరకాల స్పెక్యులేషన్స్ సోషల్ వెబ్సైట్స్లో వాటిలో వీటిలో సర్క్యులేట్ అయినాయి. ఇప్పుడు ఈ సినిమా మీద ఇంత డిస్కషన్ అవుతుంది కాబట్టి కాస్టింగ్ విషయంలో ఏమన్నా ఆలోచించారా? పైగా 15-16 క్యారెక్టర్లు ఉండేటువంటి పరిస్థితి, ఇక్కడ వాళ్ళతోనే చేసే అవకాశం ఉందనుకోవాలా? పాయింట్ అండి. ఇంకా నేను కాస్టింగ్ ఇంకా నేను డిసైడ్ చేయలేదు. ఐ విల్ టెల్ దోస్ డీటెయిల్స్ లేటర్. రైట్. ఇంకా ఇంకొక సినిమా మీరు గతంలో రెడ్డి గారు పోయారు అనే ఒక సినిమా అనౌన్స్ చేశారు. అది కూడా ఒక ఐడియా వచ్చిందండి. అది చేశాను, బట్ సంథింగ్ వాజ్ నాట్ వర్కింగ్ అవుట్. అది డ్రాప్ చేశాను. ఇప్పుడు ఆలోచన లేదు, కానీ మళ్ళీ రేపు రావచ్చు. రైట్. రామాయణం గురించి అది సేమ్, మళ్ళీ జస్ట్ కీప్ ఆన్ వర్కింగ్ సమ్వేర్. రైట్. బాలీవుడ్కి వెళ్ళిన వెంటనే సర్కార్ 3 తీస్తానని ఒక ప్లాన్ రెడీ చేశారు. గతంలో సత్య, తర్వాత ఈ సర్కార్, బాలీవుడ్లో ఒక ఇమేజ్ ఉన్నటువంటి సినిమాలు. సర్కార్ 3కి ఇక్కడ చేస్తున్నటువంటి సినిమాలకి పోలికలు కానీ, అంటే ఒక రకంగా రక్త చరిత్ర వచ్చిన తర్వాత మళ్ళీ రక్త చరిత్ర 3 వస్తుంది అని చెప్పని ప్రచారం జరిగింది బయట. మీరు ట్వీట్ చేయలేదు, బయట ప్రచారం జరిగింది. అంటే సర్కార్ 3 మీదకి వెంటనే మనసు వెళ్ళడానికి ప్రత్యేకమైన రీజన్ ఏమైనా? దట్ ఈస్ నాట్ ట్రూ. సర్కార్ 3 ఈస్ బీన్ ఆఫింగ్ అట్లీస్ట్ 1.5 years నుంచి దాని ఉంది. వేరియస్ ఐడియాస్ వేర్ వర్కింగ్ ఆన్. ఈ లోపల నేను వేరే సినిమాల్లో బిజీ అయిపోయే దాంట్లో. బట్ ఇప్పుడు బాంబే వెళ్ళిన తర్వాత అది సీరియస్గా దాని మీద వర్క్ చేస్తున్నాం. రైట్. అంటే అమితాబ్ బచ్చన్తో మళ్ళీ ఒక సిరీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? గతంలో వచ్చినట్టు ఒక సిరీస్ కాదు, ఇప్పుడు సర్కార్ 3 ప్రస్తుతానికి. రైట్. కడప నుంచి సుబ్బారెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. సుబ్బారెడ్డి గారు మాట్లాడండి రాంగోపాల్ వర్మ గారితో. హలో సార్. సుబ్బారెడ్డి గారు మాట్లాడండి. హలో అండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. బాగున్నారా సార్? బాగున్నానండి సార్. మేము శివ సినిమా చూసినాం సార్, స్టాడ్ ఇస్తున్నాం సార్. అసలు అప్పుడు బిగ్ ఫ్యాన్ సార్ మీకు నేను. ఓకే అండి. రక్త చరిత్ర కూడా సూపర్ సార్. ఓ థ్యాంక్స్ అండి. సార్ రియల్లీ సార్ మీకు హార్డ్ కోర్ ఫ్యాన్ సార్ మేము కడప నుంచి సార్. ఓకే. హార్డ్ కోర్ ఫ్యాన్స్ కడప నుంచి. జగన్ సార్. ఓకే. రైట్. హైదరాబాద్ నుంచి రాజేష్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. రాజేష్ గారు మాట్లాడండి. రాము గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో అండి. నేను 89 అనుకుంటా మీ శివ పిక్చర్ వచ్చింది. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ లో గుంటూరు జేకేఎస్ కాలేజ్ లో ఉన్నాను. 88 మార్చ్ అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ వంగవీటి మీద పిక్చర్ తీస్తానంటున్నారు కాబట్టి దాని గురించి నా ఒపీనియన్ చెప్పడానికి కాల్ చేశాను. ఓకే అండి. 88 మార్చిలో మురళీ మర్డర్ కానివ్వండి, 88 డిసెంబర్ లో రంగా మర్డర్ జరిగిన దగ్గర నుంచి కూడా మీకు అక్కడ ఎమోషన్స్ గేరైపోయి ఏంటనేది పర్సనల్ గా, ఎందుకంటే మీరు సిద్ధార్థ కాలేజ్ స్టూడెంట్ అని చెప్పని వినున్నాను ఇంత ముందు. దాని కాన్సిక్వెన్సెస్ ఆ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ మీద ఎంత వైలెంట్ గా పడింది ఏంటనేది మేము పర్సనల్ గా ఫేస్ చేసాం. మా కళ్ళ ముందు మా కాలేజ్ తగలబెట్టారు ఆ రోజు, రంగా మర్డర్ జరిగిన రోజు. గుంటూరు మీరు వినే ఉంటారు, గుంటూరు జేకేఎస్ కాలేజీ. చాలా హార్బుల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసాం మేము అక్కడ. హాస్టల్స్ తగలబెట్టారు, షాప్స్ లూటీ అయినాయి, ఘోరమైన పరిస్థితులు ఫేస్ అయినాయి. అయితే ఏంటంటే కాలక్రమంగా ఒక 15-20 years, ఇప్పుడు 27 years పాస్ ఆన్ అయింది. ఈ రోజుకి కూడా రీసెంట్ గా చేకొండ హరిరామజోగి గారి ఆత్మకథలో ఒక లైన్ మెన్షన్ చేసినందుకు మళ్ళీ దాని మీద ఒక 1 week 10 days పాటు ఎంత డిస్టర్బెన్స్ జరిగింది మీరు వినున్నారు. నా ఉద్దేశం అయితే ఏంటంటే, మీరు ఇంతకుముందు చాలా సార్లు చెప్పారు నేను మూవీ మేకర్ ని, నాకు రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ నేనేమో చారిటీ చేయట్లేదు అనేది నేను వినున్నా పర్సనల్ మీ ఇంటర్వ్యూస్ లో కూడా. కాకపోతే ఏంటంటే ఈ సబ్జెక్ట్ అనేది అక్కడ 2 వర్గాలుగా విడపడుతుంది, సొసైటీని డిస్టర్బ్ చేస్తుంది, అది వైలెన్స్ కి దారితీస్తుంది, సత్తుమడుగుతున్నది. నెక్స్ట్ జనరేషన్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని రేపుకోవడం అవసరం లేదేమోనని చెప్పని మీరు మీ మూవీ మేకర్ గా మీరు సొసైటీలో చాలా ఇష్యూస్ దొరుకుతాయి, మీరు కాకపోతే టచ్ చేయకుండా ఉంటే బాగుండేమని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఎందుకంటే మేము అక్కడ విక్టిమైజ్ అయ్యి ఉన్నాం, మా కెరీర్ లాస్ అయింది. దాంట్లో ఆ రోజు ఆ ఏజ్ గ్రూప్ లో మేము కూడా చాలా డిస్టర్బ్ అయ్యాము, మా కెరీర్స్ లాస్ అయ్యాం, చదువులు నాశనం అయ్యాం, కేసులు పాలయ్యాం. కాబట్టి ఏంటంటే ఒక జనరేషన్ స్పాయిల్ అయిపోయింది ఆ రోజున్న పరిస్థితుల వల్ల. మళ్ళీ ఇప్పుడు వస్తున్న ఆ పిల్లలు ఆ ఏజ్ లోకి వచ్చారు. మళ్ళీ ఈ ఏజ్ లో కూడా ఇప్పుడు ఈ జనరేషన్ లో కూడా ఇటువంటి పరిస్థితులు మళ్ళీ చాలా ఫాస్ట్, చాలా ఈజీగా. మీ పాయింట్ నాకు అర్థమైందండి. సార్ మీ పేరెంట్ అన్నారు? రాజేష్. యా. సో ఆయనకు ఆన్సర్ చెప్పానండి. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఏదో మొన్న హరిరామ్ జోగి గారు ఏదో లైన్ రాశారు అని ఏదో కొన్ని రోజుల పాటు గొడవ జరిగిందని అంటున్నారు. ఇప్పుడు విజయవాడ పాపులేషన్ ఎంత, దాంట్లో ఎంతమంది గొడవ చేశారు, ఏం గొడవ చేశారు, ఆ గొడవ చేసిన వాళ్ళలో కూడా ఎంతమంది నిజంగా ఫీల్ అయ్యారు, మిగతా వాళ్ళు ఎంతమంది వెనకాల నుంచి ఉన్నారు, నాకు అసలు గొడవ గురించి తెలియదు. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు టెల్.
సో ఒక చిన్న మైనారిటీకి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక మెజారిటీకి సంబంధించిన ఇష్యూ నేను వాళ్ళ కోసం తీయట్లేదు సినిమా. నేను ఒక హిస్టారికల్ పర్స్పెక్టివ్ కోసం చేస్తాను. ఎప్పుడైనా మీరు హిస్టరీలో జరిగిందని జరగలేదు అవ్వలేదు అని మనం ఇల్యూజన్ చేసి దాన్ని ఒక రగ్గు కింద తోసేసి అసలు లేనన్నట్టు ప్రిటెండ్ చేయడానికి దాని యొక్క కరెక్ట్ పర్స్పెక్టివ్ న్యూట్రల్ పర్స్పెక్టివ్లో చూపెట్టడానికి ఉన్న తేడా. ఒక ఫిల్మ్ మేకర్గా ఒక రియలిస్టిక్ ఫిల్మ్ మేకర్ ఆయన సోషల్ రెస్పాన్సిబిలిటీ అదే సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది. ఇప్పుడు ఏ సినిమా అయినా ఇంతవరకు నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఒక సినిమా అనేది ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసింది జరగలేదు. ఇది ఎప్పుడు నుంచి అంటున్నా నేను సర్కార్ అప్పుడైనా నేను బాల్ ఠాకరేకి ఇది వస్తుందని, కంపెనీ ఎప్పుడైనాను, రక్త చరిత్ర ఎప్పుడైనాను, అంతకుముందు నేను సినిమా డైరెక్టర్ అవ్వకముందు మణిరత్నం గారి బాంబేకి వచ్చింది. అది ప్రతి సినిమాకి ఒక 10-15 మంది ఏమీ పని లేని వాళ్ళు ఇది రేపుతారు. కానీ రిలీజ్ అయిన తర్వాత ఏ సినిమా గొడవ చేసి నాకు చెప్పండి, ఒక్క స్టోరీ ఒక్క సినిమా చెప్పండి. మొత్తం 1910 నుంచి సినిమాల్లో ఇండస్ట్రీ నుంచి ఇంతవరకు ఇప్పుడు జరగలేదు ఏ భాషలోనే ప్రపంచంలో. ఒక రకంగా కాకపోతే కొంతమంది మాట్లాడతారు ఇలా మొత్తం మళ్ళీ కలహాలు బయటికి ఎందుకు వస్తాయండి? సినిమా నేను చెప్పేది అక్కడి నుంచి తీసుకుంటే ఆల్రెడీ నమ్మిన వాళ్ళు నమ్ముతారు ఇలా జరిగిందని. నేను చెప్పింది కరెక్ట్ అయితే నేనేమన్నా ఫస్ట్లో నా పర్స్పెక్టివ్ చెప్తున్నా. రామ్ గోపాల్ వర్మ ఏమైనా అథారిటీయా ఆడు చెప్తే జనాలు నమ్మేయటానికి? యూనో, సో ద పాయింట్ ఈజ్ నథింగ్ టు డూ విత్ దట్. ఒక ఎమోషనల్ పర్స్పెక్టివ్కి ఒక హిస్టారికల్ ఫ్యాక్ట్ డిస్టార్ట్ చేయడానికి తేడా ఉంటుంది. ఇప్పుడు నేను వీళ్ళ సైడ్ ఉంటున్నా, వీళ్ళకి మంచోళ్ళు, వాళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు మంచోళ్ళు అని, కమ్మాసే బెటర్ కాపూసే బెటర్ అని అలాంటి పర్స్పెక్టివ్లో ఉన్న డైరెక్టర్ నేను ఎప్పుడు చేయలేదు. నా ఏ సినిమానే మీరు చూడండి. ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కృష్ణా గుంటూరు జిల్లాలో దాదాపు 40 రోజుల పాటు కర్ఫ్యూ ఉండడం, 100 కోట్ల ఆస్తులు నాశనం అవడం, 2 వర్గాల మధ్య భారీగా ప్రాణ నష్టాలకు జరిగినటువంటి సందర్భాలు. మీరు అన్న రంగా హత్య జరిగిన తర్వాత పెద్ద నోటీస్ చేయదగినంత పెద్ద ఇన్సిడెంట్ ఏది జరగలేదని. కానీ వాస్తవానికి ఆ తర్వాత సిరీస్ ఆఫ్ మర్డర్స్ జరిగినాయి, పొలిటికల్ మర్డర్స్. మేబీ వాళ్ళు రంగా స్థాయి ఉన్న లీడర్స్ కాకపోవచ్చు, కానీ మొత్తానికైతే పొలిటికల్ మర్డర్స్ జరిగినాయి. ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్ ఈ మధ్య కాలంలో హరిరామ్ జోగే గారి బుక్ వలన కానీ, లేదా అక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ మారిన సినారియోలో వస్తున్నటువంటి చర్చల వలన కానీ ఈ సినిమా ద్వారా ఒక పొలిటికల్ కంపల్షన్స్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది అనే అభిప్రాయాన్ని రాజేష్ గారు వ్యక్తం చేశారు. నేను అదే చెప్తున్నాండి, అది ఎంత ఎక్సాజరేషన్ అంటే ఇప్పుడు మోస్ట్ అన్బిలీవబుల్ ఫినామినా ఇండియన్ హిస్టరీలో జరిగింది హిందూ ముస్లిం రైట్స్ ఇన్ 1947. మన ఇండియాకి ఇండిపెండెన్స్ రాగానే వచ్చిన దాంట్లో హిందూ ముస్లిం రైట్స్లో గాంధీ సినిమా తీసి 30% ఆఫ్ ద ఫిలిం హిందూ ముస్లిం రైట్స్ ఉంటాయి. దాంట్లో ఎవరినో కొట్టుకున్నారా? హిందూ ముస్లిం ఒక్కడన్నా కొట్టుకున్నారా? దాని నుంచి వచ్చిన పర్యవసనంతో. ఎందుకంటే మీరు ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్ చూపెడుతున్నారు, మీరు సైడ్ చేయట్లా ఒకళ్ళ కోసం. సో నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు అసలు అంటే వాళ్ళ పాస్ట్ హిస్టరీ అనేది మీరు పక్కన పెడితే నాకు తెలిసి ఎవరు కూడా ఇప్పుడు రౌడీజం చేయట్లేదు. అది ఉన్న బ్యాక్గ్రౌండ్లో ఫలానా ఆయన అంటున్నారు, దేవినేని నెహ్రూ గారు కానీ ఏమైనా ఒక సపోజ్ ఇలా అన్నారు అనుకోండి, ఆయనకి ఎప్పుడో ఉన్న బ్యాక్గ్రౌండ్ మనకు తెలుసు కాబట్టి మనకి ఇలా అన్నారు. కానీ దేవినేని నెహ్రూ గారు కన్నా స్ట్రాంగ్గా మాట్లాడేవాళ్ళు 20 మంది ఉన్నారు. వాళ్ళకి అప్పుడు ఎప్పుడో బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి మనం పట్టించుకోం అన్నది సైకలాజికల్, అంతే, అంతకన్నా ఏం లేదు. ఇప్పుడు నేను నెహ్రూ గారే నేను ఈ మధ్యన ఎక్కడో ఒక ఇంటర్వ్యూ చూశాను. దాంట్లో ఆయన క్లియర్గా చెప్పారు, ఆయన ఆ పర్టిక్యులర్ టైంలో ఆయనకున్న యాటిట్యూడు అప్పుడున్న పరిస్థితులు బట్టి కొన్నిసార్లు అలా చేయాల్సి వచ్చింది. అది అందులో ఎవరన్నా కూడా అలా చేయొచ్చు, వేరేలాగా చేయొచ్చు, ఇంకోటి ఏదైనా అవ్వచ్చు. అది మనం సిచ్యువేషన్ కంట్రోల్ చేయలేం. సో నా పాయింట్ అది ఇప్పుడు మనం చూపెడితే మళ్ళీ పాత కలహాలు రేగుతా అంటే మూర్ఖత్వం. అది యాక్చువల్లీ ఇట్ ఈస్ కంప్లీట్లీ స్టూపిడ్. అది ఎప్పుడు కరెక్ట్ కాదంటే నేను ఒక్క మనిషిని ఉద్దేశించి ఇతను తప్పు ఇతనే అని చెప్పినప్పుడు అలాంటి సినిమా నేను ఎప్పుడు తీయను కూడా. గారు బాలీవుడ్లో తీసినటువంటి కథనాలు, ఇప్పుడు వీరప్పన్తో వచ్చినటువంటి జోష్, తర్వాత వంగవీటి పేరుతో మళ్ళీ ఒక రకమైన ఒక కథలకి తీసుకొచ్చారు మొత్తం అంతా ఇండస్ట్రీ. అసలు వంగవీటికి సంబంధించి స్టోరీ డిస్కషన్ ఏమైనా గ్యాదర్ చేస్తారు? ఇప్పటికీ ఒక స్ట్రక్చర్ ఏమైనా అనుకున్నారు? ఐ హ్యావ్ ద ఫుల్ స్టోరీ ఇన్ మై మైండ్. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఉంది. బట్ ఆఫ్ కోర్స్ ఎప్పుడంటే మీకు స్టోరీ ఉండటానికి దాంట్లో ఉన్న ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్ అర్థమయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ సర్కార్ ఉందనుకోండి, సర్కార్ స్టోరీ నాకు సినిమా డైరెక్టర్ అవ్వకముందు నుంచి ఉంది. ఎందుకు నాకు గాడ్ ఫాదర్ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ కానీ, నేను 95లో రంగీలా తీయటానికి
బాంబే ఫస్ట్ టైం నేను వెళ్ళాను. బాంబేలో ఎక్కువ టైం స్పెండ్ చేసింది నేను రంగీలా తీసినప్పుడు. ఆ టైంలో నేను ఎక్కువ ఇన్వాల్వ్ బాల్ ఠాక్రే గురించి, ఎందుకంటే దట్స్ ద హైట్ ఆఫ్ హిస్ టైం. కానీ సినిమాని ఎప్పుడు తీసాను? 2005లో తీశాను, 10 years తర్వాత. సో మీకు స్టోరీ ఉండటానికి దాన్ని కరెక్ట్గా దాన్ని ఎలా తీయాలి అని ఒక పర్టికులర్ ఒక ట్రిగర్ పాయింట్ దొరకడానికి ఒక్కొక్కసారి టైం పడుతుంది. సో బెజవాడ అనేది నేను డైరెక్ట్ చేయలేదు, బట్ ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు బ్లేమ్ ద డైరెక్టర్ ఎనీథింగ్ వాట్ ఎవర్, అది ఒక టెక్నికల్ డీటెయిల్. కానీ నేను నా పర్సనల్ పర్స్పెక్టివ్లో హౌ ఐ వాంట్ టు సీ ద హిస్టరీ ఆఫ్ విజయవాడ అనేది అది నాకు చాలా పర్సనలైజ్ థింగ్. ఎందుకంటే నేను డైరెక్ట్ అవ్వటానికి కారణం విజయవాడ. నేను ఫిల్మ్స్లో ఇంట్రెస్ట్ రావడానికి నా గ్రోయింగ్ టైం అంతా కూడా విజయవాడ ఇస్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ప్లేస్ ఫర్ మీ. ఇప్పుడు చాలామంది ఏంటి, నాకు రాము ఇక్కడ బాంబే వెళ్ళి అండర్ వరల్డ్తో కలుస్తాడు, లేకపోతే ఇక్కడ పొలిటికల్ వాళ్ళతో కలుస్తాడు, అక్కడ ఎవడో ఫ్యాక్ట్ అని అనుకుంటారు. కానీ మోస్ట్ ఆఫ్ మై క్యారెక్టర్స్ ఆర్ బేస్డ్ ఆన్ విజయవాడ పీపుల్. యాక్చువల్లీ నేను వాళ్ళకి బాంబే బట్టలు వేసి ఆ డైలాగులు ఇక్కడ హిందీలో చెప్పేస్తున్నా, అది తెలియదు ఎవరికి. అది ఎందుకంటే నాకు బాంబేలో ఇప్పుడు చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. చోటరాజన్ దొరికిపోవడం, ఈ మధ్య కాలంలో అటాక్స్ జరగడం కానీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ సంబంధించి అవన్నీ ఉంటాయి. వాటి నుంచి స్టోరీస్ సింక్ దొరకలేదు. ఇప్పుడు విజయవాడ మీద ఎందుకు దొరికింది? మీకేంటి ప్రాబ్లం విజయవాడ మీద సినిమా తీస్తే? అది చెప్పండి, మీకేమన్నా ఉందా అక్కడ? మీకేంటి ప్రాబ్లం నాకు చెప్పండి. ఫస్ట్ మీ ప్రాబ్లం చెప్పండి నాకు. అవన్నీ వదిలేసి అంటే వాళ్ళందరి మీద పడితే ఓకే, విజయవాడ మీద వద్దానా? ఫర్ ఇన్ఫర్మేషన్, విజయవాడ ఈజ్ ఫర్ మీ, ఐఎమ్ మోర్ ఫాండ్ ఆఫ్ విజయవాడ దెన్ ఎనీథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీ క్వశ్చన్ నాకు అర్థం కావట్లేదు. అన్ని వదిలేసి విజయవాడ ఇన్ని వదిలే అంటే నేను ఏదో విజయవాడని ఏదో అంటే బాంబే వెళ్తున్నాను అని ఒక అనౌన్స్మెంట్, బాంబే వెళ్తున్నాను రెడీ అవుతున్నాను చెప్పారు. వెళ్తూ ఒక వంగవీటి అని ఒక సినిమా తీస్తున్నాను, మళ్ళీ ఇక్కడ చెప్పారు. పాయింట్ అండి, ఇప్పుడు నేను బేస్ షిఫ్ట్ చేయడానికి సినిమా ఎక్కడ తీస్తాను? ఇప్పుడు నేను బాంబేలో ఉండే రక్తచరిత్ర తీసాను. రక్తచరిత్ర మొత్తం షూటింగ్ 80% బాంబేలో ఉంది, తెలుసా మీకు ఆ విషయం? అది మీరు బేస్ ఉండటానికి ఏ రీజియన్ మీద సినిమా తీస్తానంటే కనెక్షన్ లేదు. నేను బాంబేలో ఉండి విజయవాడ రావచ్చు, రాజస్థాన్ వెళ్ళొచ్చు, అమెరికా వెళ్ళొచ్చు, అది హైదరాబాద్లో ఉండి అదే చేయొచ్చు. షూటింగ్ జరగడానికి షూటింగ్ కావాల్సిన పరిశ్రమ వేరు, మీరు బేస్ మీ ఆఫీసు మీరు ఎక్కడ ప్లాన్ చేస్తున్నా అనేది వేరు. అది నేను లాస్ట్ 2 years హైదరాబాద్లో ఉన్నాను, ఇప్పుడు అది బాంబేకి వెళ్తున్నా, విచ్ ఇస్ ద ట్రూత్. సో బట్ దట్ డజంట్ మీన్ అది నేను ఇక్కడే ఉండి వంగవీటి చిచ్చుపెట్టి అది క్వశ్చన్ కాదు. వంగవీటి ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్. అది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వరకు పొలిటికల్ ఎఫిలియేషన్స్ కూడా రాంగోపాల్ వర్మ గారు గతంలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కొన్ని లెటర్స్ రిలీజ్ చేశారు. అలానే సమైక్యాంధ్ర ఉద్యమంలో బలంగా ఉన్న రాజగోపాల్ గారిని సపోర్ట్ చేశారు. ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి. అవును. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వర్మ గారు హైదరాబాద్ నుంచి వెళ్తున్నారు అంటే ఒక యాంగిల్ కనిపిస్తుంది చాలా మందికి. అంటే ఒక రకంగా హైదరాబాద్కి ఎందుకు దూరం చెప్పండి. లగడపాటి రాజగోపాల్ గారు కూడా ఆయన హెడ్ ఆఫీస్ ఇక్కడ నుంచి మార్చేశారు. ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ అంటే అట్లీస్ట్ నాకు తెలియదండి సరిగ్గా, ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ బిజినెస్. ఆ బిజినెస్ సంబంధించింది అంటే తను ఎక్కడో పెట్టుకుంటాడు, ఎక్కడ నాకు తెలియదు. ఇక్కడి నుంచి మార్చేసాడంటే ఏంటి, దాని అర్థం ఏంటి? ఓకే, రాజగోపాల్ పక్కన పెట్టి నేను ఎందుకు మారుస్తున్నాను మాకు అనుకుంటున్నారు చెప్పండి. నేను అనుకున్నా మీరు కాదు, వేరే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి. మీరు అనుకునేదే వేరే వాళ్ళ మీద తోస్తారు అంతే. రైట్. అంటే హైదరాబాద్కి దూరంగా వెళ్తున్నారు అనేది, ఇండస్ట్రీకి దూరంగా, ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి దూరంగా వెళ్తున్నారు అనేది. తెలుగు ఇండస్ట్రీ నేను కూర్చొని పొద్దున్న లెగిస్తే నేను తెలుగు ఇండస్ట్రీ అందరికీ అగేన్స్ట్ ట్వీట్లు పెట్టి తెలుగు ఇండస్ట్రీ దూరం దగ్గర అనేది ఇవాళ లేదు. మొత్తం ప్రపంచం అంతా మీ ఫోన్ దగ్గర, మీ ట్వీట్స్ విషయంలో 1.5 అడుగు దూరంలో మీకు ప్రపంచం ఉంది మీ సెల్ ఫోన్లో. దాని తర్వాత నేను కారులో వెళ్ళాలా, బస్సులో వెళ్ళాలా, నడిచి వెళ్ళాలా అనేది డిస్టెన్స్ అనేది మీనింగ్లెస్ పాయింట్. అది యాక్చువల్గా మీ ట్వీట్స్ విషయంలో కూడా హైదరాబాద్ని మిస్ అవుతున్నాను, ఇక్కడ ఉన్న కొంతమంది పేర్లు కూడా మెన్షన్ చేశారు. అవును, కేసీఆర్ని మిస్ అవుతున్నాను, చంద్రబాబుని మిస్ అవుతున్నాను. అంటే మీరు మిస్ అవుతున్నారని మీరే ఫీల్ అవుతున్నారు, మేము ఫీల్ అవడం కాదు. అదేంటది? అది నా పర్సనల్ థింగ్. మీరెందుకు ఫీల్ అవ్వాలి? అది ఇప్పుడు మకాం మార్చినప్పుడు ఒక ప్రైమరీ డిఫరెన్స్ ఏమొస్తుందంటే మీరు ఇమ్మీడియట్గా కలిసే మనుషులు మారుతారు. నేను హైదరాబాద్లో ఉంటే నన్ను ఎవరు కలిసినా సరే లోకల్ టాపిక్స్ మాట్లాడతారు. ఏది కేసీఆర్ అవ్వచ్చు, మెగా ఫ్యామిలీ అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, వై అవ్వచ్చు, ఇక్కడ ఉన్నవాళ్ళు. బాంబే వెళ్ళగానే నా చుట్టూ ఉన్న వాళ్ళు మారుతారు కాబట్టి ఆటోమేటిక్గా నా టాపిక్స్ మారిపోతాయి. అది దాని ఉద్దేశంతో నేను చెప్పినది. మెగా ఫ్యామిలీ విషయంలో కూడా మీరు చేసినటువంటి ట్వీట్స్ 150వ సినిమా గురించి కానీ, పవన్ కళ్యాణ్ గురించి కానీ, మన ఇంటర్వ్యూలో కూడా చాలాసార్లు పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చింది. అంటే దాని మీద అంత ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుంది మీకు? ఫ్యూచర్లో మెగా ఫ్యామిలీతో కలిసి వర్క్ చేసేటువంటి ప్రయత్నం ఏమన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరితోనే వర్క్ చేయాలని నేను ఎప్పుడు కోరుకోను. అది కొన్ని వేల సార్లు చెప్పాను, అది ఎవరు ఏం రాదు, వదిలేసేయండి. రెండవది, మెగా ఫ్యామిలీ నేను ఎప్పుడూ క్రిటిసైజ్ చేయలేదు.
మెగా ఫ్యామిలీకి మెగా ఫ్యాన్స్ ఉన్న క్రిటిసైజ్ చేశారని నేను అనలేదు. మెగా ఫ్యామిలీ గురించి మీరు కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మీరు ట్విట్టర్ అనేది ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ మౌత్. నాకు అనిపించింది మీకు చెప్తాను, ఇంకా నలుగురు ఉంటే నలుగురు చెప్తాను, లేకపోతే ట్విట్టర్లో పెడతాను. యూనో సో ఒమేగా స్టార్స్ గురించి కూడా మాట్లాడతాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఏం చేసినా ఒమేగా మెగా గిగా వాట్ ఎవర్ గిగా స్టార్ ఏం చేసినా సరే నేను తాలిబాన్ మీద పెడతాను, ఐసిస్ మీద పెడతాను, డొనాల్డ్ ట్రంప్ మీద పెడతాను, లేకపోతే చెన్నై ఫ్లడ్స్ మీద పెడతాను. దాంట్లో మీకు ఇంట్రెస్టెడ్ టాపికే మీరు బయటికి తీస్తారు, అది మెగా ఫ్యామిలీ. సో అది మీరు చెప్పాల్సిన సమాధానం. ఒకటి సోషల్ నెట్వర్క్తో ఫ్రెండ్ నెట్వర్క్ పెరుగుతుంది అనుకుంటారు, కానీ మీరు చేసే కామెంట్స్తో మీకు శత్రువులు పెరుగుతున్నారు లేదా మిమ్మల్ని ఇష్టపడని వ్యక్తులు పెరుగుతున్నారు అనే ఫీలింగ్ ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా అటువంటి పరిస్థితి ఏం లేదు. సో ఇప్పుడు పాయింట్ ఎవరో ఏదో అనుకుంటారు, నేను ఇలా అంటే వాళ్ళ కోపం వస్తుందా, నేను ఇలా అంటే వాళ్ళు నొచ్చుకుంటారా, ఇలా అంటే ఇలా చెప్పకపోతే నా ఫ్లాప్ సినిమా కూడా బాగా చూసేస్తారా అని ఇలాంటి ఆశలు, ఇలాంటి స్టూపిడ్ ఆశలు మూర్ఖతతో ఉన్నారు. నేను ఏమనుకుంటే చేస్తాను, ఏమనుకుంటే అది అంటాను. ఇష్టం ఉన్నప్పుడు నచ్చుతుంది, ఇష్టం లేనప్పుడు నచ్చదు. అందుకని నా బుక్ పేరు కూడా నా ఇష్టం అని పెట్టాను. రైట్. మీ బుక్లో కూడా చాలా విషయాలు ప్రస్తావించారు, మీ విజయవాడకి సంబంధించిన కనెక్షన్స్ గురించి, మరీ ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ గురించి, సత్యేంద్ర గురించి కానీ లేదంటే జేమ్స్ అనే వ్యక్తి గురించి కానీ అటువంటివన్నీ చూస్తూ ఉంటే ఈ సిరీస్ అన్నీ చూసేసి చాలామందికి రాంగోపాల్ వర్మ గారి క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాంగోపాల్ వర్మ గారిలో ఏమైనా మార్పు వచ్చిందా? ఎందుకని ఒక్కోసారి ఇండస్ట్రీని అంటే హైదరాబాద్ నుంచి బాంబేకి వెళ్ళాలని, మళ్ళీ బాంబే నుంచి హైదరాబాద్కి రావాలని, అంటే జస్ట్ ప్లేస్ చేంజ్ కోసం వెళ్ళాలనుకుంటున్నారా లేదంటే ఐడియాస్ కోసం వెళ్తున్నారా? ఇంకేమైనా ప్రత్యేక ఐడియాస్ అని ప్లేస్ మైండ్ నుంచి వస్తాయి. మేమున్న మైండ్ మీ దగ్గరే ఉంటుంది. సరౌండింగ్స్ ఇంపార్టెంట్ ఎందుకు కాదంటే నేను వేరే వాళ్ళ మాటలు విన్నాను. వేరే వాళ్ళ మాటలు విన్నప్పుడు వాళ్ళు మారిన ఏ మార్పు వస్తుంది? రైట్. అంటే బాంబేలో ముఖ్యంగా ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితుల్లో చోటరాజన్ ఈ మధ్య అరెస్ట్ అవ్వడం ఒకటి, ఇప్పుడు సంజయ్ దత్ని కూడా రిలీజ్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఈ అంశాలను బట్టి చూస్తే నెక్స్ట్ సిరీస్లో మీరు ప్లాన్ చేస్తున్నటువంటి సినిమా చేస్తాను, ఆల్రెడీ మాఫియా రిలేటెడ్ ఆల్రెడీ చేసా. ఏం చేస్తున్నారు? వీటి తర్వాత అదే సినిమా. అంటే ఏమైనా పర్టికులర్గా అనుకున్నారా? ఆ స్టోరీ మీకు చెప్తే మీరు తీసేస్తే మీరు ట్వీట్ చేస్తారా అయితే? అది టైం వచ్చినప్పుడు. రైట్. ఇక వీరప్పన్తో మనం కంక్లూడ్ చేద్దాం. వీరప్పన్ సినిమాకి సంబంధించి తెలుగులో హైదరాబాద్లో కానీ ఆంధ్రప్రదేశ్ అంటే రెండు రాష్ట్రాలు అయినాయి కాబట్టి రెండు రాష్ట్రాల్లో తెలుగు ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు కాలర్స్ కొంతమంది చెప్తున్నారు బెంగళూరు నుంచి వచ్చినాయి, ఫోన్లు వచ్చినాయి, అద్భుతంగా ఉంది సినిమా అని చెప్పని. తెలుగు ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేటువంటి పల్ప్ వీరప్పన్లో ఉంటుందా? ఇప్పుడు ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేది వాళ్ళకి నచ్చుతుందా అనేది ఏ డైరెక్టర్ చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో ఆబ్వియస్లీ నేను ఇప్పుడు ఐ పుట్ ఇన్ సర్టన్ ఎఫర్ట్ ఆర్ టైమ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ టు నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించిన ఒక సబ్జెక్ట్ మ్యాటర్ నాకున్న కేపబిలిటీతో ఐ డిడ్ ఇట్ యాజ్ బెస్ట్ యాజ్ ఐ క్యాన్. యూనో దాని తర్వాత వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఇంట్రెస్టా, వాళ్ళకున్న వేరే చాయిస్తో ఉన్న ఆప్షనా, లేకపోతే వాళ్ళకున్న వేరే వేరే కారణాలతో సినిమా చూడొచ్చు. దాని తర్వాత దే హ్యావ్ టు సే వెదర్ వాట్ దే ఫెల్ట్ అబౌట్ ఇట్. ఐ కాంట్ సే దట్. ఆ సినిమాలో ఇంకొకటి కూడా చాలా మంది తెలుగు రిలేటెడ్గా చూస్తే ఒక ఐపీఎస్ ఆఫీసర్ గతంలో వీరప్పన్ను పట్టుకోవడానికి తెలుగు ఆఫీసర్ ఒక అతను ట్రై చేశాడు, శ్రీనివాస్ అని చెప్పని, అతని గురించి ఒక స్టోరీ ఉంది. అవును, ఆ స్టోరీని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉంది సినిమాలో ఉంది అది. రైట్. ఇంకా ఫైనల్ క్వశ్చన్, వంగవీటి సినిమాని ఎప్పుడు చూపిస్తారు? అది చెప్పను. ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయదండి, ఇప్పుడు రిలీజ్ చేయడం ఐడియాతోనే ఇంత ఫ్లేర్ అప్ అయినప్పుడు మీరు ఒక డేట్ బాహుబలి 2016 లాగా ఏమైనా అనౌన్స్ చేస్తారు? బాహుబలి కూడా చాలాసార్లు పోస్ట్పోన్ చేసారు కదా రాజమౌళి, అలా ఎందుకు అది అయినప్పుడు చూద్దాం. రైట్. అయితే వివాదాలకు తావు లేనటువంటి వంగవీటి సినిమాని చూడొచ్చు. వివాదాలకు తావు లేదు అనేది నా ఉద్దేశం, కానీ మీరేమో ఇక్కడ ఇందాక ఆయనేమో అక్కడ అంతా పాత కలహాలు రెచ్చిపడుతున్నారు, ఈయన ఏదో ఇలా అంటారు, ఆయన ఎవడో బుక్ రాశారు అని చెప్పి నేను నా మనసులో లేని వివాదాలని మీడియాగా మీరు సృష్టిస్తున్నారు. మీరు సృష్టించి మళ్ళీ తర్వాత నన్ను బ్లేమ్ చేస్తారు. సింబాలిక్గా మీరు కొన్ని షార్ట్స్ అది కాదు, మీరు సృష్టించి వివాదాలు సృష్టిస్తున్నావా? నేను ఎట్లా సృష్టిస్తాను వివాదాలు? నేను సినిమా తీస్తున్నా, ఇది నా సినిమా అని చెప్పా. సింబాలిక్గా మీరు కొన్ని పెడతారు. రక్త చరిత్రలో కూడా కొన్ని సీన్స్ పైన అభ్యంతరాలు వచ్చినాయి, అవుట్ అన్నాడు అనేది, అటువంటి కొన్ని ఉంటాయని. అది ఎందుకు ఉండదన్న, అది నేను చెప్తున్నాను కదా, రియల్ లైఫ్ క్యారెక్టర్స్ అనేది నేను బేస్ చేశానని చెప్పాను కదా, రక్త చరిత్ర క్లియర్గా చెప్పాను. రైట్. రైట్. థ్యాంక్ యూ రాంగోపాల్ వర్మ గారు. ఇప్పుడు శత్రుఘ్న సిన్హా క్యారెక్టర్ ఎన్టీ రామారావు కాదు అని నేను చెప్పాను, ఎప్పుడు చెప్పలేదు కదా. అవునా అని కూడా చెప్పలేదు. కానీ బట్ ఇట్ ఈస్ ఆబ్వియస్. అంటే అటువంటి పాత్రలు ఈ సినిమాలో కూడా ఉంటాయి అని చెప్పని. అటువంటి పాత్రలే ఉంటాయి.
పాత్రలు కూడా కాదు, అందరూ వాళ్ళే ఉంటారు. అది నేను చెప్పేది. చలసాని దగ్గర అందరూ ఇంకొకటి వంగవీటి అందరూ వాళ్ళే, లేకపోతే నేను వంగవీటి అని పేరు ఎందుకు పెడతాను? వంగవీటి రంగా ప్రేమ వివాహానికి సంబంధించిన కథ కూడా ఉంది. 100%. నాకు రత్నకుమార్ గారి స్టోరీ ఐఎమ్ రియలీ, ఆవిడకున్న క్యారెక్టర్ లవ్ స్టోరీ కానీ దాని తర్వాత ఆవిడ కొన్ని ఒక అగ్రెసివ్ బిహేవియర్, ఐ రియలీ లైక్ దట్ పర్సన్. రైట్, థ్యాంక్ యూ రాంగోపాల్ వర్మ గారు మా స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు చెప్పినందుకు. ఇది వంగవీటి సినిమా ఒక రకంగా ఆసక్తి రేకెత్తిస్తూనే రాజకీయంగా ఎటువంటి మలుపులు తిప్పుతుంది అనేటువంటి అంశాన్ని ఇప్పుడే చర్చకి అవకాశం కల్పిస్తుంది. మరోవైపు నుంచి చూస్తే వీరప్పన్ సినిమా తమిళనాట విజయఢంకా మోగించింది, ఇక తెలుగులో రిలీజ్కి సిద్ధమైంది. రాంగోపాల్ వర్మ ఇక్కడ సినిమా కన్నడలో విజయఢంకా మోగించి తెలుగులో రిలీజ్కి సిద్ధమవుతుంది. రాంగోపాల్ వర్మ హైదరాబాద్ నుంచి బాంబే వెళ్తూనే వంగవీటి సినిమాని అనౌన్స్ చేశారు. ఇది వర్మతో చిట్ చాట్. మరిన్ని వార్తల విశేషాల కోసం కీప్ వాచింగ్ HM TV.